Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మహారాష్ట్రలో ఫైనాన్షియల్ క్రైసిస్ సైన్స్ కనిపించేస్తున్నాయి. మనం చేసిన తప్పులే మహారాష్ట్ర లాంటి డైనోసార్ స్టేట్. మనం ఆ డైనోసార్లో తోకంత కూడా ఉండం, కానీ ఆ డైనోసార్ సైజులో ఉన్న స్టేటే మనం చేసేలాంటి తప్పులు, ఎలాంటి జనాల్ని ఫ్రీబీజ్, ఎక్సెసివ్ వెల్ఫేరిజం, ఫ్రీ మనీలో ముంచి లేపడానికి అది అటెంప్ట్ చేస్తుంటే ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్లో నేను వాటి డీటెయిల్స్ చెప్తాను. అది విని సిబిఎన్ గారు ఏం చేస్తే బాగుంటుందో మీ నోటితో మీరే నాకు చెప్పండి. ఓకే, ఆయన ఇక్కడ కూడా జనాల్ని ఫ్రీబీజ్లో ముంచి లేపాలా, లేదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అందరం డెవలప్మెంట్ మీద ఫోకస్డ్కి వెళ్ళాలో ఈ మహారాష్ట్ర ఎపిసోడ్ విని మీరు నాకు చెప్పండి. టు బిగిన్ విత్, మహారాష్ట్ర రెవెన్యూ డెఫిసిట్ ఎంతో తెలుసా? 20,000 కోట్లు అప్రాక్సిమేట్లీ. అండ్ వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ 1,10,000 కోట్లు. ఇవన్నీ కలుపుకొని వాళ్ళకి టోటల్ డెట్ బర్డెన్ 7 లక్షల కోట్లు అనమాట. మన ఆంధ్రాది రఫ్లీ 7.58 lakh crores. ఓకే, డైనోసార్ సైజ్లో ఉన్న మహారాష్ట్ర మొత్తం అప్పు బర్డెన్ ఈజ్ 7 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ. అండ్ ఆంధ్ర లాంటి సైజ్ ఉన్న స్టేట్కి 7.58 lakh crores. ఇప్పుడు రీసెంట్గా మహారాష్ట్ర ఏం అనౌన్స్ చేసిందంటే, లడ్కీ బెహన్ అని ప్రతి నెల 1,500 రూపాయలు లేడీస్కి వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్ అన్న పేరు చెప్పి వాళ్ళకి మనీ ఇవ్వడం, ఆ స్కీమ్ పేరు చెప్పి ఇస్తున్నారు. సీన్ కట్ చేస్తే మహారాష్ట్ర ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి డబ్బులు లేవు. ఓకే, చాలా చాలా పెద్ద లౌడ్గా నాయిస్ క్రియేట్ అవుతుంది అబౌట్ దేర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఇక్కడ మన కన్సర్న్ ఏంటి అంటే, చాలామంది ఎకానమిస్ట్, ఇండియాలో టాప్ మోస్ట్ రెప్యూటెడ్ ఎకానమిస్ట్ కూడా ఇప్పుడు నెత్తినోరు కొట్టుకొని చెప్పేది ఏంటి అంటే, మన కంట్రీలో ఒక డేంజరస్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఎలక్టోరల్ విన్స్ కోసం, ఎలక్షన్స్లో గెలవడం కోసం ఫ్యూచర్ డెవలప్మెంట్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అనేది పక్కన పడేసి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, జనాల్ని ఫ్రీబీజ్, ఎక్సివ్ వెల్ఫేరిజంలో ముంచి లేపే ట్రెండ్ అనేది చాలా డేంజరస్ లెవెల్స్లో పెరిగిపోయాయి. మహారాష్ట్ర ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ ట్రాజెక్టరీ. అండ్ మహారాష్ట్ర దీనికి ఇన్స్పిరేషన్గా తీసుకున్న స్టేట్స్ ఏంటి అంటే తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. తమిళనాడులో కూడా 1,000 రూపీస్ ఉమెన్కి ఒక క్రైటీరియా మీట్ అయితే వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అండ్ వెస్ట్ బెంగాల్లో లక్ష్మీ భండార్ అనే స్కీమ్ కింద 500 to 1,000 రూపీస్, అంటే సంవత్సరానికి 6,000 నుంచి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఒక క్రైటీరియా మీట్ అయితే వాళ్ళకి ఇవ్వడం వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. ఇలాంటి స్కీమే మన దేశంలో ఇంకో రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఏంటిది, ఏ స్టేటో చెప్పండి? మన ఆంధ్రానే. మీకో 15,000 మీకో 18,000 అని చెప్పేసి సెటరికల్గా అంటున్నారు చూసారా. ఇప్పుడు మన కన్సర్న్ కూడా ఈ స్కీమ్ అనే కాదు, నా బ్రాడర్ కన్సర్న్ ఈ స్కీమ్ అనే కాదు, ఎక్సెసివ్ ఫ్రీబీస్, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో ముంచి లేపాలి అని ఏ పాలసీ అయినా కూడా అది డెడ్లీ అండ్ డేంజరస్. మనకి పొలిటీషియన్స్ కాదు, మనం యాజ్ కామన్ పీపుల్ హూ పే ట్యాక్సెస్, హూ ఆస్పైర్ ఫార్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్ రియల్ డెవలప్మెంట్, మనకి అవి డేంజరస్. మనం అవేమీ కాకుండా మీకెందుకు, మాకు అదంతా కాదు, మాకు ఫ్రీ మనీ కావాలంతే, జనాల్ని ముంచి లేపండి అని చెప్పేసి జగన్ గారి టైంలో ఎక్సెసివ్ ఫ్రీబీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజం ఎవరు ఇవ్వనంతగా ఇచ్చారు. ఆ పులి మీద స్వారీ చేయడానికి సిబిఎన్ గారు ఆ పులి ఎక్కారు. ఆ పులిని ఈయన డెలివర్ చేస్తారో లేదో తెలియదు. కానీ నా కన్సర్న్ ఏంటి అంటే, ఏమాత్రం భేషజాలు లేకుండా, ఏమాత్రం ఏమాత్రం హెసిటేషన్స్ లేకుండా సిబిఎన్ గారు ఈ స్కీమ్స్ అన్నిటినీ డిచ్ చేసేయాలి. ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలుస్తారో లేదో ఐ డోంట్ కేర్, కానీ ఈ డేంజరస్ ట్రెండ్ చూసి ఎకానమిస్ట్ అందరూ కూడా, ఇన్ఫ్యాక్ట్ మన నైబరింగ్ కంట్రీస్ కూడా ఇలాగ ఎక్సివ్ వెల్ఫేరిజంని కట్ డౌన్ చేసేసుకుంటున్నారు. వాళ్ళు బాగా బెనిఫిషరీస్ని వెట్ చేసి, అంటే యాక్చువల్గా నీడెడ్ బెనిఫిషరీస్ ఎవరో వాళ్ళనే వెట్ చేసి వాళ్ళకే బెనిఫిట్స్ వెళ్ళేలాగా చేసి, మిగతాదంతా వాళ్ళు యాక్చువల్గా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు తప్ప, మన నేబరింగ్ కంట్రీస్ ఇవి డేంజరస్ అనేది గమనించి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు. కానీ మన ఇండియన్ స్టేట్స్ మాత్రం చివరికి మహారాష్ట్ర లాంటి డైనోసార్ సైజ్ లాంటి స్టేట్ కూడా వాళ్ళు ఈ ట్రాక్ ఎక్కుతున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మహారాష్ట్ర ఎక్కిన ప్రాబబ్లీ ఆ డేంజరస్ ట్రెండ్ అనేది మంచిది కాదు, కానీ అది అలాంటి డ్యాన్స్ వేయడానికి దానికి కొంచెం ఒక రకమైన ఎలిజిబిలిటీ ఉంది. బికాజ్ ఇట్స్ డైనోసార్ను, దానికి ఎంత రెవెన్యూ సోర్స్ ఉన్నాయి. ఓకే, నేను దాన్ని సమర్థించట్లా, కానీ వాళ్ళు అలా వేయడానికి కూడా సాహసం చేసే పొజిషన్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం న్యూలీ ఫార్మ్డ్ స్టేటు, మన క్యాపిటలే సరిగ్గా లేదు,
క్యాపిటల్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు, మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అసలు చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉందా లేదా, మన గురించి మనందరికీ తెలుసు కదా. సో మనం ఇలాగ ఫ్రీబీజు ఎక్సివ్ వెల్ఫేరిజంలో ముంచులేగవడం మంచిదేనా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, సిబిఎన్ గారు ఏం చెయ్యాలి? ఆయన మేనిఫెస్టో అని చెప్పారని ఆయన్ని మీరు డిమాండ్ చేస్తారా? ఈ ఫ్రీబీజు ఎక్సివ్ వెల్ఫేరిజంలోనే మమ్మల్ని ముంచులేపాలి, మాకు మీరు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి మాకు మనీ ఇవ్వాలంటారా? అలా అంటే మన స్టేట్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ అన్నీ దెబ్బతింటాయి. వచ్చే జనరేషన్స్ ఎవరు ఇంక ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు, అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇది ఒక సీనియర్ సిటిజన్ స్టేట్ అయిపోద్ది, లేదా ఒక గ్రేవ్యార్డ్ టైప్లో మారిపోద్ది. ఎందుకంటే జనాలు ఎవరు ఇక్కడ ఉండే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉండవు కాబట్టి. ఓకే, సాడ్లీ అండ్ అన్ఫార్చునేట్లీ అది అవ్వకూడదని నేను కోరుకుంటున్నా. హ్యావింగ్ సెడ్ దాట్, సిబిఎన్ గారు అలాంటి ట్రాక్ తీసుకోవాలా, లేదా ఆయన ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ ఏదో ఒక పేరుకో సర్వే పేరు చెప్పేసి ఇదిగోండి వీటన్నిటి ప్రకారం స్టేట్లో ఉన్న 99.9999% పీపుల్ ఎవరు ఎలిజిబుల్ అవరు, ఆ 0.0001% కింద ఒక 5-6 చేతిలో పెట్టేసి మిగతా వాళ్ళందరి భవిష్యత్తు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ వైపు నడిపించాలా? ఇన్ఫ్యాక్ట్ ఇదొక ఆర్గ్యుమెంట్ కూడా మీరు చేయొచ్చు. విజయ్ సిబిఎన్ గారికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు, అతను కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి డెలివర్ చేసి తీరాలి, అలా డెలివర్ చేయకుండా ఇలాంటి వాళ్ళని ట్యూనప్ చేసి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నారని కనుక మీరు అనుకుంటే, ఫ్రెండ్స్, దాట్స్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ ఆర్గ్యుమెంట్ దట్ ఎనీబడీ క్యాన్ బై. ఓకే, ఎందుకంటే మీకు నంబర్స్ అబద్ధాలు చెప్పవు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అబద్ధం చెప్పచ్చు, సిబిఎన్ గారు అబద్ధం చెప్పచ్చు, జగన్ గారు అబద్ధం చెప్పచ్చు, లేకపోతే ప్రపంచంలో ఎవరైనా అబద్ధం చెప్పచ్చు, నంబర్స్ మాత్రం అబద్ధం చెప్పవు. మీరు మన స్టేట్ బడ్జెట్, ఇంకా మన సిబిఎన్ గారు బడ్జెట్ కూడా ఇంకా ఇంట్రడ్యూస్ చేయాల. ఓకే, బడ్జెట్స్ చూడండి, మన నంబర్స్ చూడండి, పక్క రాష్ట్రాలకు తగులుతున్న దెబ్బలు చూడండి, కేరళ పరిస్థితి చూడండి. ఇప్పుడు అందరూ కూడా మహారాష్ట్రని అంటున్నారు, ఇలా మహారాష్ట్ర ఎగ్జాంపుల్ని చూపించి ఎకానమిస్ట్ అంటున్నారు, ఇఫ్ దిస్ ట్రెండ్ కంటిన్యూస్ మనం శ్రీలంక అయిపోతాం అని చెప్పేసి కంట్రీలో ఉన్న రెప్యూటెడ్ ఎకానమిస్ట్ అంటున్నారు. మీరు ఇవన్నీ గమనించి నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్. సిబిఎన్ గారు ఏ ట్రాక్ తీసుకోవాలి? మహారాష్ట్ర లాంటి డైనోసార్ సైజ్ ఉన్న స్టేట్స్ కూడా ఇప్పుడు ఇలాంటి వెల్ఫేర్ ట్రాక్ ఎక్కి, ఎక్సెసివ్ ఫ్రీబీస్ ఎక్సెసివ్ వెల్ఫేరిజం ట్రాక్ ఎక్కి వాళ్ళు వీపు పగలు కొట్టించుకుంటున్నారా? వాళ్ళ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలా, లేదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అందరం షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ని వదిలేసుకొని, షార్ట్ టర్మ్ తాయిలాల్ని సాక్రిఫైస్ చేసుకొని, ఓకే, మనం లాంగ్ టర్మ్ మీద ఫోకస్ పెట్టాలా? సిబిఎన్ గారు దేని మీద అడుగులేస్తే మంచిదో, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. పార్టీస్ అన్నీ పక్కన పెట్టి నంబర్స్ బేస్డ్గా ఆలోచించి మీరు నాకు చెప్పండి. విత్ దాట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.